సాయి కుమార్ గారు అందరిని ఆహ్వానిస్తూ ఉన్నారు అంటున్నాను. ఈ నీతికి న్యాయానికి ధర్మానికి కనిపించే 3 సింహాలైతే కనిపించని 4వ సింహమే మా బీవీ జయనాగేశ్వర రెడ్డి. రెడ్డి ఈ రోజు ఎద్దుల పందాలు పెట్టి ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా రైతులకందరికీ కూడా రైతు సంబరాలు తెచ్చారు. అందుకే జయనాగేశ్వర రెడ్డి గారు ఈ రోజు రైతుల కోసమే ముందుకొచ్చారు. ఒరే బాబుమోహన్, నువ్వే చెప్పు. మిమ్మల్ని చూస్తుంటే అన్నాయ్ మరదే ఎందుకు ఏమిటి ఎలా అన్నాయ్? ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డిని పెట్టినటువంటి ఎద్దుల పందాలకు నా ఎద్దులు కూడా వచ్చినాయే. నల్లెద్దేమో నా పక్క వస్తుంది, తెల్లెద్దేమో ముగితి సీని పెట్టుకోతుంది. అందుకేనా మిమ్మల్ని కూడా చూసేసుకుని వెళ్ళిపోతున్నాను. మరి అదే ఎందుకు ఏమిటి ఎలా? ఒరే పిచ్చుకుంటే సుధాకరా, నువ్వైనా చెప్పరా బాబు. బాగా ఎగరేసిపోతున్నానా? ఒక కన్నేమో కడిమిలో చూస్తుంది, మరో కన్నేమో నాగల్టీలో చూస్తుంది. మధ్యలో ఎమ్మిదిలో కనపడ్డా బాగా ఎగరేసిపోతున్నారా? ఒరే పిచ్చుకుంటే సుధాకరా, నువ్వైనా చెప్పరా బాబు. బీచ్ అయ్యో పిచ్చి కొట్టుడు కొట్టారు రా నాయడు. అప్పరు చెప్ప అయ్య రోజయ్య ఏదో చేసి ఎలాగో ముందుకు తీసుకెళ్లి అప్పడం తండ్రి చేశారు. అన్న జయప్రకాష్ రెడ్డి అన్న నిన్ను చూస్తుంటే పుస్సుని పోతుంది. ఏందిరా చాలా బాగా చూసినావు. ఎవరో ఒక్కసారిగా ముందు తీసుకెళ్ళిపోతున్నాను. ఏమప్పా ప్రకాష్ రాజ్, నువ్వే చెప్పు. చాలా బాగా చేస్తారు. అందుకే ఇవాళ ఆ నీలకంఠేశ్వరుడి జాతరలో ఎద్దుల పందాలు పెట్టారు. అందుకే ఈ ఎద్దుల పందాల్లో మన ఎద్దులు కూడా పాల్గొనాలనే ఉత్సాహాన్ని తీసుకొని వచ్చారు రైతులకందరికీ కూడా. అందుకే ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతంగా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి కార్యక్రమాలు మనం అందరం కూడా వచ్చాం. ఏమయ్యా సయాది సిండే, నువ్వే చెప్పు. ఏమిటి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతేనా? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? అందుకే నేను అందరి ముందు చెప్తూ ఉన్నాను, కడప కింగ్ అనే సినిమా తీస్తే 200 సెంటర్స్